కేరళలో కల్లోలం సృష్టిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని ఉన్నప్పుడు మనకి తెలిసిన వ్యక్తి దూరం నుంచి మనకు కనబడగానే ఒక్కోసారి అమ్మో వీడొస్తున్నాడు, బుర్ర తినేస్తాడు, పారిపోదాం పదండ్రోయ్ అని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటాం. అంటే ఒక మనిషి చెప్పే సోది మాటల్ని వినాలంటే మన బ్రెయిన్కి తలనొప్పి వచ్చి మనం తట్టుకోలేము. అలాంటిది ఒక సూక్ష్మజీవి, ఒక పరాన్న జీవి అమీబా మనిషి బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోయి బ్రెయిన్లోనే నివాసం ఏర్పరచుకొని వందలు వేలు లక్షలుగా అభివృద్ధి చెంది అదే బ్రెయిన్ని బకెట్ బిర్యానీ తిన్నట్టు బ్రెయిన్ని బిర్యానీలా కలబడిపోయి తినేస్తుంటే ఏంటి పరిస్థితి? ఆ మనిషి ఏమవ్వాలి? జోంబీ లాంటి ఈ అమీబానే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. నైగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల అరుదైన మరియు ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. దానివల్ల తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడనొప్పితో బాధపడతారు. ఇంకా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ బ్రెయిన్ గందరగోళానికి గురవుతుంది. ఫిట్స్ కూడా వస్తాయి, కోమాలో కూడా వెళ్ళిపోతారు. 1 లేదా 2 వారాల్లో మరణానికి కూడా దారి తీయవచ్చు. ప్రస్తుతం కేరళను కుదిపేస్తుంది ఈ వ్యాధి. రీసెంట్గా అలప్పుజా జిల్లాలో 15 ఏళ్ల అబ్బాయి ఈ వ్యాధితో మరణించాడు. 2025లోనే ఇప్పటి వరకు 69 కేసులు నమోదయ్యాయి. ఇది 72 కేసులని ఒక సమాచారం. అంతేకాక ఇప్పటి వరకు 19 మంది మరణించారు. 3 నెలల శిశువుల నుండి 91 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు. ఈ అమీబా సాధారణంగా నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు వంటి వెచ్చదనం తగిలే మంచినీటి వనరుల్లో నివసిస్తుంది. ఇలాంటి చోట్ల స్నానం చేసేటప్పుడు, ఈత కొట్టేటప్పుడు ఈ అమీబా నీటి అడుగున ఉండే కలుషితమైన నీటి ద్వారా ముక్కులో ప్రవేశించి ముక్కులో వాసనను పసిగట్టే నరాలు, వాటిని ఆల్ఫాక్టరీ నర్వ్స్ అంటారు, వాటి ద్వారా మెదడులోకి ప్రయాణించి అక్కడ సంక్రమణను కలిగిస్తుంది. అంటే బ్రెయిన్లో దాని రిప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆ బ్రెయిన్నే ఆహారంగా తీసుకుంటూ మెదడు కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. బ్రెయిన్ టిష్యూస్ దెబ్బతింటాయి, మెదడు వాపుకు లోనవుతుంది. ఇది ప్రాణాంతకమైన ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధికి దారితీస్తుంది. దీన్నే షార్ట్ ఫామ్లో PAM అని అంటారు. అయితే అందరూ అనుకునేటట్లు ఈ అమీబా కలుషితమైన నీటిని తాగడం వల్ల మాత్రం అస్సలు వ్యాప్తి చెందదు. ఎందుకంటే మన కడుపులో ఉండే డైజెస్టివ్ యాసిడ్స్ ఆ అమీబా కణజాలాన్ని దెబ్బతీసి దాన్ని అస్సలు బ్రతకనివ్వదు. అయితే ఎప్పుడైతే ఇది ముక్కు ద్వారా ప్రవేశిస్తుందో అప్పుడు మాత్రమే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. సాధారణంగా చల్లనీటి వల్లే ఎక్కువగా వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. కానీ ఈ నైగ్లేరియా ఫౌలేరియా అనే అమీబా మాత్రం కొంచెం డిఫరెంట్ అన్నమాట. దీని స్టైలే వేరు. ఇది 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 లేదా 45 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కిన నీటిలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది అటు వైరస్ కాదు, ఇటు బ్యాక్టీరియాను కాదు, ఇది ఒక సూక్ష్మజీవి. ఈ అమీబా ముఖ్యంగా నీటి అడుగున మట్టి దగ్గర ఉంటుంది. ఈత కొట్టేటప్పుడు కింద దాకా డైవింగ్ చేసి మళ్ళీ పైకి లేచే వారికి ఆ క్రమంలో కలుషితమైన ఆ కింద ఉన్న నీరు కొంత వీరి ముక్కులోకి ప్రవేశించి బ్రెయిన్లోకి అమీబా ఎంటర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నిలిచి ఉన్న నీరు, సరిగా క్లోరినేషన్ చేయని స్విమ్మింగ్ పూల్స్, అపరిశుభ్రమైన చెరువులు, కాలువలు వద్ద రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పారే నీరు సురక్షితం అంటారు కానీ నెమ్మదిగా పారే నీటి వనరులలో కూడా ఎంతో కొంత ఈ అమీబా రిస్క్ లేకపోలేదు. ఈ వ్యాధికి ఇప్పటి వరకు కూడా సరైన చికిత్స లేదు మరియు వ్యాధి సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగానే ఉంది. ప్రస్తుతానికైతే మిల్టెఫోసిస్ అనే యాంటీపారాసిటిక్ ఔషధంతో పాటు యాంటీ ఫంగల్ మరియు యాంటీ మైక్రోబయాల్ మందులతో కూడిన చికిత్స ద్వారా మెదడు వాపును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కేరళలో
ఈ వ్యాధి సోకితే బ్రతికే ఛాన్స్ 24% వరకు పెరిగింది. అంటే మిగిలిన 76% జీవితం మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇది ప్రపంచ మనుగడ రేటు 3% మరియు మరణాల రేటు 97%. దీంతో పోలిస్తే కేరళలో ఇండియాలో చాలా మెరుగ్గానే ఉన్నట్టు లెక్క. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా. కానీ ఈ వ్యాధి నుంచి కోలుకొని బతికిన వారు నాడీ సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. మొదట్లో కోజికోడ్, మలప్పురంలలో మొదలైన ఈ కేసులు తర్వాత తిర్సూర్, తిరువనంతపురం, కన్నూర్, అలప్పుజ వంటి ఇతర జిల్లాల్లో కూడా నమోదయ్యాయి. చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, కేరళ రాష్ట్రం దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశం కదా, ఇంచుమించు 96 నుంచి 97% లిటరసీ రేట్ ఉంది. మరి ఈ కొత్త వైరస్లు, బ్యాక్టీరియాలు ఇంకా వ్యాధులు మన దేశంలో ఎక్కువగా ఈ కేరళలోనే ఎందుకు మొట్టమొదటిసారిగా మొదలవుతాయి? లేదా ఇంకెక్కడైనా మొదలైనా సరే ఇక్కడే ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి అని. దానికి కారణం ఏంటంటే, కేరళలో ఎటు చూసినా పుష్కలంగా నీటి వనరులు లభ్యమవుతాయి. అయితే కొంతమంది తెలుసో తెలియకో మాంసాహారం కోసం జంతువులను, కోళ్లను, ఇతర జీవాలను చంపిన తర్వాత ఆ వ్యర్థాలు చెరువులు, నదులు లేదా కాలువల్లో పడేయడం వలన ఇంకా వాటికి ఉన్న స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ లాంటి ఇతర రోగాలకు సంబంధించిన వైరస్లు, బ్యాక్టీరియాలు కొత్త సంక్రమణలకు దారితీసి కొత్త రోగాలు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అధిక జనసాంద్రత వల్ల కూడా సులువుగా ఒకరి నుంచి మరొకరికి రోగాలు వ్యాప్తి చెందుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేరళ నుంచి చాలా మంది ఎక్కువగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇంకా విదేశాల్లోనూ ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. అయితే వారిలో నర్సులు, డాక్టర్లు అయితే ఇంకా చెప్పే అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కేరళైట్సే అత్యధికంగా ఉంటారు. అయితే వాళ్ళు తిరిగి కేరళ వచ్చినప్పుడు తెలుసో తెలియకో విదేశాల నుంచి రకరకాల రోగాలు కేరళ చేరే అవకాశం ఉంది. ఒక పాజిటివ్ విషయం ఏంటంటే, కేరళలో ఉన్న మెడికల్ డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ చాలా మెరుగ్గా మరియు అత్యాధునికంగా ఉండడం వల్ల కూడా ఇక్కడ కొత్త వైరస్లను, బ్యాక్టీరియాలను, రోగాలను కనుగొనగలుగుతున్నారు. అందువల్ల కూడా ఇక్కడే మొదటిసారి కొత్త కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇది కూడా ఒక కారణం కావచ్చు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు కేరళలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా హర్యానా, మహారాష్ట్ర, కోల్కతా, కర్ణాటక, తమిళనాడులలో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అందువల్ల అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకుంటే మంచిదే, కానీ ఈత సరదా ప్రాణం మీదకి రాకూడదు కదా ఫ్రెండ్స్. ఈత కొట్టేటప్పుడు ముక్కుకి సేఫ్టీ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఈ అమీబా కొంతవరకు క్లోరినేషన్ను కూడా తట్టుకొని మనుగడ సాగించగలదు. అందుకని సరిగ్గా క్లోరినేషన్ చేసిన నీళ్లలోనే ఈత కొట్టండి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లలో ఈత కొట్టే వారికి ఈ ఇన్ఫర్మేషన్. మురికిగా నిలిచి ఉన్న నీటి చెరువులు, బావుల వంటి వాటిల్లో అస్సలు ఈత కొట్టొద్దు. బ్రెయిన్ ఈటింగ్ అమీబాకు బలైపోవద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆల్ నొక్కండి. నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డే, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.